ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు మహాగౌరి ఉపాసకులు దింటగుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, శ్రావణ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం. మరి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు అందరూ. అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజా విధానం, అలాగే పాటించాల్సిన విధి విధానాలు, నియమాలు, ముఖ్యంగా పూజలో ఎటువంటి దైవికమైన వస్తువులు ఉండాలి తెలియజేయండి. తప్పకుండా తల్లి. అంటే మనకి సనాతన హిందూ సంస్కృతిలో ఎన్నో అద్భుతమైన పండుగలు, పర్వదినాలు ఉన్నాయి. మరి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం అసలు ఎలా పుట్టింది? ఇది పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా సౌనకాది మహాముని వాళ్ళ శిష్యులకి చెప్పడం జరిగిందన్నమాట. అంటే సూతుడు తన శిష్యులైన సౌనకాదులకి చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా అద్భుతమైన వ్రతం ఇదని, ఈ వ్రత కథలో అసలు ఎప్పుడు చేసుకోవాలి అనేది నిర్ణయం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మనకి ప్రమాణం ఏంటంటే, మనకి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే ఏ పండుగ వచ్చినా సరే ఒక యాంబిగిటీ, అంటే ఈ రోజున చేసుకోవాలా లేకపోతే ఈ రోజున చేసుకోవాలా, అంటే 13వ తారీఖే 14వ తారీఖే. ఇప్పుడు ఇది రియల్గా ఇప్పుడు మనకి ప్రజెంట్ కాంట్రవర్సీ ఏంటంటే, 2వ వారం చేసుకోవాలా, 3వ వారం చేసుకోవాలా, 3వ వారం పౌర్ణమి, ఓకే, పౌర్ణమి రోజు చేసుకోవాలా. దీనికి ఎప్పుడు కూడా మనకి వ్రత కథ ప్రామాణికం. వ్రత కథలో స్వామివారు ఏం చెప్పారు? ఓకే, స్వామివారు పార్వతీదేవికి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి అని చెప్పారు. అంటే ఒక్కొక్కసారి మనకి శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వస్తాయి, ఒక్కొక్కసారి 5 శుక్రవారాలు వస్తాయి. ఈసారి మనకి 4 శుక్రవారాలు వచ్చినాయి. అంటే 21వ తేదీ 2వ శుక్రవారం పౌర్ణమి ముందు శుక్రవారం అవుతుంది. అంతేగాని మనకి 28వ తేదీ వచ్చే పౌర్ణమి శుక్రవారంతో కూడుకుంది. అంటే పౌర్ణమి ముందు కాదు కదా, కాబట్టి 21వ తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. సరే, అది ఒక్క ఇష్యూ అయితే 21వ తేదీ వరలక్ష్మి వ్రతంగా నిర్ణయం. మరి మిగతా రోజుల్లో చేసుకోకూడదా? అలా ఎక్కడ చెప్పలేదు. ఓకే, 28వ తేదీ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అలాగే 4వ వారం కూడా మనం చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అంటే 2వ వారం కుదరని వాళ్ళు, ముఖ్యంగా అయితే 2వ వారం 4వ వారం చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, ఎస్. అంటే మనం శ్రావణ మాసంలో 2వ వారం ఏదన్నా ఆటంకం వచ్చిన వాళ్ళు 3వ వారం అయినా 4వ వారం అయినా కూడా చక్కగా చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, 3వ వారమైనా చేసుకోవచ్చు. ఇక్కడ కథలో మనకి ఫస్ట్ మనం ఇంపార్టెంట్గా కథని ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ కథ మొత్తం కూడా చారుమతి అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుద్ది. ఇక్కడ చారుమతి అనే క్యారెక్టర్, ఆ పేరుని డీకోడ్ చేయాలి మనం. ఎప్పుడు కూడా ఒక కథని ఒక కథగానే చూడకూడదు. వ్రత కథ అంటే మనకి ఇవన్నీ కూడా, పురాణాలన్నీ కూడా మనకి నిజంగా మన యొక్క ఈ యొక్క కర్మభూమిలో జరిగినవి కాబట్టి మనం వాటిని డీకోడ్ చేసుకోవాలి. చారుమతి అంటే ఏంటి? మంచి బుద్ధి కలది అని అర్థం. అంటే ఎవరి దగ్గర అయితే మంచి బుద్ధి ఉంటుందో వారికి ఆటోమేటిక్గా లక్ష్మీ ప్రసన్నం అవుతుంది అని చెప్పచ్చు. మరి చారుమతి ఏం చేసింది? అమ్మవారు స్వప్నంలో ఆవిడ కనిపించి ఈ విధంగా వ్రతం చేయని చెప్పింది. మీకు వ్రత విధానం అంతా నేనేం చెప్పట్లేదు. చక్కగా వ్రతకల్పం పుస్తకం దొరుకుతుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అది ఆ పుస్తకం కొనుక్కోండి, చక్కగా వ్రతం అంతా ఆచరించండి. కానీ ప్రామాణికంగా ఇంపార్టెంట్గా ఏం చేయాలి? చారుమతి ఏం చేసింది? ఆవిడికి ఎందుకు అంత అద్భుతంగా కలిసింది లక్ష్మి యొక్క అనుగ్రహం? మనకి ఎలా అనుగ్రహం కలగాలి అని చూసినట్లయితే, చారుమతి ఈ వ్రతం చేసిన తర్వాత అమ్మవారిని ప్రార్థించి మొదటి ప్రదక్షిణ చేయగానే ఆవిడికి వెండి గజ్జలు కాళ్ళకి వచ్చినాయట. 2వ ప్రదక్షిణ చేయగానే చేతి నిండా బంగారు గాజులు కంకణాలు వచ్చినాయట. 3వ ప్రదక్షిణ చేయగానే ఒంటి నిండా వజ్ర వైడూర్య హారాలు వచ్చేసినాయంట. అలాగే అక్కడ అటెండ్ అయిన ప్రతి వారికి చాలా అద్భుతంగా ఎన్నో అమ్మవారి యొక్క అనుగ్రహంతో చాలా నగలు అన్నీ కూడా వచ్చినాయి. మరి వచ్చేటప్పుడు ఈ ముత్తైదులందరూ నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు పేరంటానికి, వెళ్ళేటప్పుడు వాళ్ళ భర్తలు గుర్రాలు అంటే అశ్వాలను తీసుకురావడం, ఏనుగు యొక్క వాహనాలు తీసుకురావడం, అట్లా అంటే రకరకాల వాహనాల మీద వచ్చారంట. అంటే అంత అద్భుతమైన అనుగ్రహం కలిగింది అని చెప్పి ఈ వ్రత కథలో మనకు చెప్పబడింది. అంటే ఏంటంటే, ఎప్పుడు కూడా అమ్మవారు కోరుకునేది ఏంటంటే, మన స్వార్థం కాకుండా, ఓకే,
10 మంది మనతో పాటు ఇప్పుడు చారుమతికి అమ్మ కల్లో కనిపించి చెప్పింది ఇలా చేయి తల్లి అని, నీకు అనుగ్రహం కలుగుతుందని. కానీ తను నాకు ఒక్కదానికే కావాలని కూర్చొని చేయలేదుగా. తనేం చేసింది, మొత్తం ఊళ్ళో అందరి ముత్తైదులను పిలుచుకొచ్చుకుంది. అంటే ఏంటి, నాతో పాటు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని. ఎవరైతే ఈ విధంగా భావన చేస్తారో, ఓకే, కలియుగంలో ఈ భావన చాలా తక్కువ. అందుకనే మరీ చెప్తున్నా, వరలక్ష్మి వ్రతం ఎంత ఖర్చు పెట్టి చేసాం, ఎంత ఆడంబరంగా చేసాం, ఎన్ని ఐటమ్స్ పెట్టాం, ఓకే, ఇవన్నీ పక్క పెట్టేస్తే భక్తి శ్రద్ధ ఈ రెండు మన దగ్గర ఉన్నాయా లేవా. మూడోది, మనకి మంచి జరుగుతుంది, మనతో పాటు 10 మందికి ఈ మంచిని పంచాలి అనే ఉద్దేశం మీ దగ్గర ఉందా లేదా. వీటితో కనుక మనం కనుక ఈ వ్రతాన్ని చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. మరి ఇంపార్టెంట్గా ఈ యొక్క వ్రతంలో మనం అమ్మవారు సముద్ర తనయి, సముద్రంలో పుట్టిన వస్తువులన్నీ కూడా చాలా ప్రీతిపాత్రం. దాంట్లో ముఖ్యమైనవి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, గురువింద గింజలు, ఏకాక్షి అంటే లఘునారియలు అంటారు. లఘునారియలు అంటే చిన్న సైజులో ఉంటాయి, కొబ్బరికాయల చిన్న లఘునారియలు అంటారు వాటిని. వీటిని 108 సంఖ్యలో, అంటే అన్ని కలిపి అన్ని విడివిడిగా 108 సంఖ్యలో తెచ్చుకోండి. ఓకే, గురుగారు నాకు స్తోమత లేదు, అస్సలు దీంట్లో ఎటువంటి ప్రమాదం లేదు, ఈ సంఖ్య ఇంపార్టెంట్ కానే కాదు. ఓకే, స్తోమత ఉన్నవాళ్ళు 108 తెచ్చుకోండి. అష్టోత్తరంతో అమ్మవారిని పూజించేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి పెట్టుకుంటే చక్కగా చేయండి పూజ. స్తోమత లేని వాళ్ళు 5 కానీ 9 కానీ 11 కానీ 27 కానీ ఎన్నైనా కూడా తెచ్చుకోవచ్చు. అంటే మినిమంగా 5 అయినా సరే తెచ్చుకోండి. ఓకే, అంతేగాని ఎక్కడ మనకి లోభత్వం చూపించొద్దు. అదేవిధంగా వ్రతానికి సద్బ్రాహ్మణ్ణి పిలుచుకొని చేయించుకోవడం మంచిది. ఎందుకు అంటే మనం ఒక వీడియో పెట్టుకోనో లేదా ఒక పుస్తకం చదువుతానో మనం చేయడం వలన మన యొక్క శ్రద్ధ అంతా కూడా ఆ వీడియో మీదకి, తర్వాత ఏం చేయాలి దాని మీద పోతుంది. కానీ మనం అక్కడ అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగా భావన చేయడం అనేది ఉండదు కదా. కాబట్టి ఇంపార్టెంట్గా ఏంటంటే సద్బ్రాహ్మణుని యొక్క సహాయం తీసుకొని చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైతే స్తోమత ఉందో, స్తోమత లేని వాళ్ళు ఎలాగైనా మన వరకు చక్కగా చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మరి ఈ 5 వస్తువులు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం. ఎలాగా ఇవి కాకుండా అమ్మవారికి పరిమళ ద్రవ్యాలు, జవ్వాదు, అత్తరు, అలాగే అమ్మవారికి చిట్టి గాజులు, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క పూజా ద్రవ్యంలో చిట్టి గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన వస్తువులు. వీటితో మనం పూజ చేయడం, ఎప్పుడు కూడా మనం ఏదైనా వ్రతం చేస్తున్నామంటే ఆ అమ్మవారికి ఏమి ఇష్టం అని మనం తెలుసుకొని మనం నివేదన చేయడం, పూజలో ఆ పదార్థాలు వాడటం, ఇది చాలా ప్రధానంగా. అంటే ఆవిడ సంతృప్తి చెందినట్లుగా మనం భావన చేసినట్లయితే మనకి అద్భుతమైన ఫలితం వస్తుంది. అంటే సాయంత్రం చేయాలా గురుగారు పూజ, ఉదయం చేసుకోవాలా? ఉదయం కంపల్సరీగా మనకి సూర్యోదయం ముందర, మరీ చెప్తాను, మనం ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా కూడా సూర్యోదయానికి ముందలే మనం పూజ ముగించుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎవరు ఆ విధంగా ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ మిట్ట మధ్యాహ్నం కాకుండా ఓకే కొద్దిగా ముందలుగా ముగించేంటి చేసుకోండి. ఉదయం కంపల్సరీగా దేవతార్చన జరగాలి, దీపారాధన జరగాలి. వరలక్ష్మి వ్రతం మాత్రం సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత చేసుకోవాలి. అలాగే గురుగారు ఆ రోజు ఉపవాసం లాంటివి ఏమైనా పాటించాలా గురుగారు? ఉపవాసము అనేది ఆహారానికి సంబంధించినది కాదు. మరి తెలుసుకోవాల్సిన విషయం, ఉపవసి అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం. అంటే మనం ఆ రోజు మొత్తం కూడా అమ్మవారి యొక్క అంటే ఆ యొక్క లీలలను తెలుసుకోవటం, స్వామి యొక్క మహత్యాన్ని తెలుసుకోవటం, అంటే మనం భక్తి పార్వశ్యంలో మునిగిపోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఒక ఫాస్టింగ్లో ఉండి ఏమి తినాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం భోజనం చేసినా పర్వాలేదు గురు? లేదు, అల్పాహారం తీసుకోవాలి. ఓకే, పూర్తిగా ఎప్పుడు కూడా ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా కూడా కడుపు నిండా ఆహారం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, నిషిద్ధం అది. ఓకే, మరి ఆహారానికి సంబంధం లేదని చెప్పా కదా. ఆహారానికి సంబంధం లేదంటే ఈ శరీరానికి ఎంత శక్తి కావాలో అంత మనం ఆహారాన్ని తీసుకోవచ్చు. అది కూడా చాలా అల్ప ఆహారం, అంటే చాలా పాలు కానీ ఓకే, లేదు ఏదన్నా లైట్ టిఫిన్ కానీ ఓకే, అట్లా అంటే ఈ శరీరానికి శక్తి కావాల్సినంత వరకు తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు.
అంతేగాని మృష్టాన్న భోజనం అన్ని పెట్టేసుకొని మంచిగా తినేసేసి కూర్చొని చేస్తానంటే మనకి ఏమవుతుంది, నిద్ర వస్తుంది. అంటే అక్కడ భక్తి ప్రధానంగా చేయాలి కాబట్టి మనం అల్పాహారం తీసుకొని చేయడం కరెక్ట్. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించడం చాలా ఇంపార్టెంట్. అయితే గురుగారు, ఈ వ్రతాన్ని ఎవరెవరు పాటించాలి? అంటే కేవలం అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చేయొచ్చా? ఎవరెవరు చేయాలి గురుగారు? అంటే ముఖ్యంగా ఏంటంటే పెళ్ళి అయిన అంటే ఏ అమ్మాయిలకి అంటే ముత్తైదువులకి అమ్మవారు ముఖ్యంగా చెప్పింది. అలా అని చెప్పి మిగతా వాళ్ళు చేయకూడదని ఏం కాదు, అందరూ చేయొచ్చు ఈ వ్రతాన్ని. మగవాళ్ళు కూడా విడిగా అంటే పెళ్లి కాని మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. అద్భుతమైన ఫలితం ఉంటుంది, ఎవరైనా ఇప్పుడు చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఏ విధమైన నైవేద్యం పెట్టాలి గురుగారు? అమ్మవారికి బాగా ఇష్టమైన నైవేద్యం అందరికీ తెలిసిందే క్షీరాన్నం. ఓకే, క్షీరాన్నం కంపల్సరీగా నివేదన చేయాలి. ఇవి కాకుండా మన శక్తి కొలది ఇంకా ఎన్నైనా నివేదన చేసుకో. వరలక్ష్మి వ్రతం ఎలా పాటించాలి, విధి విధానాలు, పూజా విధానం చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.